హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, ట్రంప్ గారు 100% టారిఫ్స్ వేశారు. స్పెషాలిటీ ఆఫ్ ద బ్రాండెడ్ ఆర్ పేటెంట్ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ పైన ఇండియాలో ఉన్నటువంటి ఏ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి ఈ టారిఫ్స్ వల్ల. అండ్ 25% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. హెవీ బిగ్ ట్రక్స్ పైన కూడా 30% టారిఫ్స్ వేశారు. ఫర్నిచర్ పైన, అప్ హోల్స్టర్డ్ ఫర్నిచర్ పైన 50% అయితే, కిచెన్ క్యాబినెట్స్ పైన అండ్ బాత్రూమ్ వ్యానిటీస్ పైన కూడా టారిఫ్స్ వేశారు. ఈ టారిఫ్స్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టాక్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఇండియాలో ఎంత పర్సెంటేజ్ వాటా ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేసే విషయంలో అనేది చూద్దాం ఈరోజు. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే కనుక ఈరోజు 100% టారిఫ్స్ వేశారు. ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ అయితే జనరిక్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ లో టోటల్ వర్త్ చూసుకుంటే $10 బిలియన్ గా ఉంది 2025లో. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా కంటిన్యూగా గ్రో అవుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే జనరిక్ మెడిసిన్స్ పైన అయితే కనుక టారిఫ్స్ వేసే విషయంలో ఇంకా క్లారిటీ అనేది రాలేదు. అండ్ ఓన్లీ బ్రాండెడ్ లేకపోతే పేటెంట్ రైట్స్ ఏదైతే ఉందో వాటికి మాత్రమే ఎక్కువగా టారిఫ్స్ వేశారు. ఇండియాలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే కనుక ఎక్కువగా సన్ ఫార్మా ఎఫెక్ట్ అవుతుంది. పేటెంట్ డ్రగ్స్ ని ఎక్కువగా సన్ ఫార్మానే ఎక్స్పోర్ట్ చేస్తుంది యుఎస్ కి. 20% ఆఫ్ ద రెవెన్యూ యుఎస్ నుంచే వస్తుంది ఈ పేటెంట్ డ్రగ్స్ పైననే. అండ్ ఇండియాలో ఉన్నటువంటి అదర్ కంపెనీస్ చూసుకుంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద వాటా అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో చూసుకుంటే ఓన్లీ జనరిక్ మెడిసిన్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. కొంత పర్సంటేజ్ ఆఫ్ ద వాటా అయితే డాక్టర్ రెడ్డీస్ కానీ, సిప్లా అండ్ జైడస్ లైఫ్ సైన్సెస్ వీళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు పేటెంట్ డ్రగ్స్ ని. కాకపోతే ట్రంప్ గారు చెప్తున్నది ఏంటంటే, యుఎస్ లో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కన్స్ట్రక్షన్ చేస్తారో ప్లాంట్ ని, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, దానిపైన అయితే టారిఫ్స్ వేయట్లేదని చెప్తున్నారు. ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ గా సన్ ఫార్మా వాళ్ళైతే ఉన్నారు. పేటెంట్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసే విషయంలో వాళ్ళకి 20% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది యుఎస్ నుంచే. మిగతా కంపెనీస్ కూడా చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ కానీ, సిప్లా అన్ని కంపెనీస్ కూడా ఎక్కువగా జనరిక్ మెడిసిన్సే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కొంత పర్సంటేజ్ వాటానే పేటెంట్ డ్రగ్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు యుఎస్ కి. అండ్ వర్క్ హార్డ్ ఫార్మా కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఈ పేటెంట్ డ్రగ్స్ అయితే కొంతవరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. సన్ ఫార్మాకి కానీ, వర్క్ హార్డ్ ఫార్మాకి కానీ, ఈ రెండు కంపెనీస్కి అయితే కనుక యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ అయితే లేవు ఇప్పటి వరకు. మిగతా కంపెనీస్ చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ కానీ, సిప్లా కానీ, లుపిన్ కానీ, ఈ కంపెనీస్ రీసెంట్ గానే అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యుఎస్ లో. వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే విషయంలో అయితే టారిఫ్స్ అయితే ఉండకపోవచ్చు. సన్ ఫార్మా, వర్క్ హార్డ్ ఫార్మాకి మాత్రమే కొంత ఎఫెక్ట్ అవుతే అవ్వచ్చు. ఈ రోజు సన్ ఫార్మా షేర్ చూసుకుంటే మార్నింగ్ సెషన్ లో బాగా డౌన్ అయిపోయింది. అండ్ ఆల్ టైమ్ లోగా ఉందని చెప్తున్నారు సన్ ఫార్మా షేర్. అండ్ వర్క్ హార్డ్ ఫార్మా కూడా డౌన్ అయింది షేర్ ఈ రోజు. నెక్స్ట్ ఫర్నిచర్ విషయంలో చూసుకుంటే కనుక స్టాన్లీ లైఫ్ స్టైల్ స్టాక్ అయితే బాగా ఎఫెక్ట్ అయింది. ఈ స్టాక్ కూడా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్ లో అయితే స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంది యుఎస్ లో. ఫర్నిచర్ సెగ్మెంట్ లో అయితే 30% ఆఫ్ ద టారిఫ్స్ వేయడం వల్ల ఈ స్టాక్ అయితే ఎఫెక్ట్ అయింది. అండ్ క్యారిసెల్ అనే స్టాక్ కూడా ఎఫెక్ట్ అయింది. ఈ స్టాక్ కూడా కిచెన్ ఎక్విప్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేసే సెగ్మెంట్ లో ఉంది. మార్నింగ్ సెషన్ లో అయితే కనుక ఈ స్టాక్ 10% డౌన్ అయింది. కానీ ఈ కంపెనీ వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారు, మేమైతే కిచెన్ క్యాబినెట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయట్లేదు, క్వార్జ్ సింక్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, దానికి ఈ టారిఫ్స్ అయితే ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు. దానివల్ల షేర్ అయితే కొంతవరకు అయితే రికవరీ అయింది మార్నింగ్ సెషన్ నుంచి. అండ్ స్టాన్లీ లైఫ్ స్టైల్ కూడా ఎఫెక్ట్ అయింది. అంటే యూరో ప్రతిక్ సేల్స్ స్టాక్ కూడా ఎఫెక్ట్ అయింది ఈ రోజు. ఈ కంపెనీ రీసెంట్ గానే ఐపీఓ వచ్చింది, ఒక 1 వీక్ అయింది ఐపీఓ వచ్చి. ఈ స్టాక్ కూడా లామినేటెడ్ ప్రొడక్ట్స్ ని ఆల్ ఓవర్ గ్లోబ్ గా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆల్ ఓవర్ వరల్డ్ గా 60 కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ కంపెనీ. ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మీదనే డిపెండెన్సీ అయింది కాబట్టి ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ యుఎస్ కూడా ఉంది కాబట్టి టారిఫ్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అయింది ఈ కంపెనీకి కూడా. అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ చూసుకుంటే కనుక హెవీ ట్రక్స్ ఏదైతే ఉంటాయో ఆటోమొబైల్ సెగ్మెంట్ లో వాటి కూడా టారిఫ్స్ వేశారు. హెవీ ట్రక్స్ విషయంలో 25% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు. ఈ సెగ్మెంట్ లో ఎఫెక్ట్ అవుతున్న స్టాక్స్ చూసుకుంటే టాటా మోటార్స్ ఉంది, M&M ఉంది అండ్ అశోక్ లేలాండ్ కంపెనీ ఉంది. ఈ స్టాక్స్ అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే జనరిక్ మెడిసిన్స్ పైన అయితే కనుక ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. జనరిక్ మెడిసిన్స్ ఎక్కువగా ఇండియా నుంచి అలాగే యూరోపియన్ యూనియన్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు యుఎస్ కి. ఆటోమొబైల్ సెక్టర్ అయితే చూసుకుంటే కనుక ఎక్కువగా మెక్సికో నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 50% ఆఫ్ ద వాటా ఉంది మెక్సికో వాటా. అండ్ జపాన్ నుంచి కూడా ఆటోమొబైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇండియాలో కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంది మెడిసిన్స్ పైన. అండ్ హెవీ ట్రక్స్ సెగ్మెంట్ లో కూడా కొంతవరకే
ఉండొచ్చు. అండ్ లామినేటెడ్ సెగ్మెంట్‌లో చూసుకుంటే యూరోగ్రాఫిక్ సేల్స్ స్టాక్ అనేది అయితే బాగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది యూఎస్ ఎక్స్‌పోర్ట్ చేసే సెగ్మెంట్‌లోనే స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి యూఎస్‌లో ప్రెజెన్స్ బాగా ఉంది ఈ కంపెనీకి. అండ్ క్యారిసిల్ కూడా కంపెనీ వాళ్ళు క్లారిటీ ఇచ్చాడు కాబట్టి కొంతవరకు అయితే ఎఫెక్ట్ అవుతుంది గానీ టోటల్‌గా అయితే కాదు. అంటే స్టాన్లీ లైఫ్ స్టైల్ ఈ కంపెనీ ఫర్నిచర్ కంపెనీ కాబట్టి యూఎస్‌లో స్ట్రాంగ్‌గా ప్రెజెన్స్ ఉంది ఈ కంపెనీ. ఈ స్టాక్ కూడా డౌన్ అవ్వచ్చు. అంటే మన ఇండియాలో ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఈ టారిఫ్స్ విషయంలో ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే గనక ఇండియా నుంచి ఎక్కువగా జనరిక్ మెడిసిన్స్ మాత్రమే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు కాబట్టి, కొంత పర్సెంట్ ఆఫ్ ద వాటా అయితే ఎఫెక్ట్ అవుతుంది గానీ టోటల్‌గా అయితే కాదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని